రైట్, గుంటూరులో అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. 2018కి పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తాం అని బల్ల గుద్ది చెప్పారుగా. ఏమైంది ఆ రోజు? 2018 తర్వాత 19కి వచ్చావు, 19 ఎలక్షన్ జరిగినాయి, మీరు ఓటమి పాలయ్యారు. మేము కూడా చెప్పాం పూర్తి చేస్తామని. తర్వాత మేము చెప్పాం మీ డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది కాబట్టి పూర్తి చేసేదానికి చాలదని కూడా చెప్పాం. అది నిజమైంది. ఆ రోజు 2018కి పూర్తి చేస్తామని బల్లలు కొట్టినప్పుడు కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళ మీడియా దుమ్ము దులిపేశారు. వాళ్ళు ముడిపేసినట్టు ఇవాళ పేపర్లో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది నాకు. పరుగులు పెడుతున్న పోలవరం అంట. ఎక్కడ పరుగులు పెడుతుందో నాకు అర్థం కాల. అయిపోయింది పోలవరం అంటున్నారు. 27కి చేస్తూ ఉన్నారు. మంచిదే, చేయండి. 27కి చేయొచ్చు. అక్కడ పెద్ద పనులన్నీ మేము మా టైంలోనే చాలా వరకు పూర్తి చేసాం. మ్యాక్సిమం చేయాల్సింది డయాఫ్రమ్ వాల్ని కంప్లీట్ చేసి దాని మీద ఎర్త్ రాక్ ఫిల్లింగ్ డ్యామును పూర్తి చేస్తే ఖచ్చితంగా నీళ్లు నిలబెట్టి నీళ్ళని 2 కాలువలకి వదలడానికి అవకాశం ఉంటుంది. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. చంద్రబాబు నాయుడు గారు 2027కు చేస్తానంటాం. సంతోషం, చేయమనండి. మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు. చేయడానికి కూడా అవకాశం ఉందని నేను మాజీ ఇరిగేషన్ మంత్రిగా నేను కూడా భావిస్తూ ఉన్నాను. అయితే 2 దశలు 41.15, 45.72. ఇక్కడ మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు కదా, మొన్న 12,000 కోట్ల రూపాయలు విడుదల చేశారని మొదటి ఫేజ్కి. ఇక్కడ జరిగినటువంటి కుట్రనండి. చంద్రబాబు నాయుడు గారు పాపం కేంద్ర ప్రభుత్వంతో భయపడి అంగీకరించాడో తెలియదు నాకు, లేకపోతే మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకుని చేశారో నాకు తెలియదు. ఆ రోజున ఏ విధంగా అయితే ప్యాకేజ్ తీసుకుని అది ఎగ్గొట్టేశారో, ప్రత్యేక హోదాని ఎగ్గొట్టేశారో, అదే రకంగా ఇవాళ 41.15కు మాత్రమే ఈ ప్రాజెక్టును పరిమితం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు. 2వ దశ లేదని చెప్పారు. 2వ దశ ఉంటే మొన్న క్యాబినెట్ నోట్ చూపించమని అడుగుతున్నాం, దాన్ని చూపించలేదు. ఈ మొదటి దశతోనే పూర్తి చేసేసి మళ్ళా రీహాబిలిటేషన్కి దీనికి ఇవ్వాల్సినటువంటి 30,000 కోట్లు ఎగ్గొట్టేయాలని చెప్పేసి సింపుల్గా తప్పుకోవాలని కేంద్రం నిర్ణయించుకుంది. ఆ కేంద్రం నిర్ణయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా పాత్రధారుడయ్యారు. ఇది మొత్తానికి బ్యారేజ్ కిందే చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైంది. పోలవరం నిర్మాణం ఆశించింది ఇది కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. దానికి అనేక సార్లు చెప్పిన రామానాయుడు గారు అంటారు, అసలు మొదటి దశ 2వ దశ మీరే పెట్టారంటున్నాడు. మేం కాదు పెట్టింది, అది మాన్యువల్లో ఉండేటువంటి ప్రశ్న. మొదటి దశ చాలాసార్లు చెప్పారు. దీనికి మాత్రం సమాధానం చెప్పడు రామానాయుడు గారు. పచ్చ చొక్క వేసుకొచ్చి ఏదేదో పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. పచ్చ చొక్క వేసుకుని పిచ్చి మాటలు మాట్లాడటం కాదు స్వామి, ఉన్న వాస్తవాలు చెప్పడానికి ప్రజలకు ప్రయత్నం చేయండి. చంద్రబాబు నాయుడు గారి లాగా ఆయన 100 అబద్ధాలు ఆడితే 102 ఆడుతున్నాడు. నాకు అర్థం కాల. ఇట్లా అబద్ధాలు ఆడేటటువంటి కార్యక్రమం చేయటం చాలా దుర్మార్గం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మరొక్కసారి చెప్తున్నా, పోలవరం అనేది ఈ రోజున ఈ దుస్థితికి రావడానికి ప్రధానమైనటువంటి కారణం నారా చంద్రబాబు నాయుడు గారి అవగాహన రాహిత్యం, నారా చంద్రబాబు నాయుడు గారి అసమర్థత, నారా చంద్రబాబు నాయుడు గారి అవినీతి. నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఏటీఎంగా భావించారే తప్ప మరొకటిగా భావించలేదు. కాబట్టే ఇవాళ ఈ దుస్థితి ఈ పోలవరం ప్రాజెక్టుకు వచ్చింది. మళ్ళా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే మరింత దిగజార్చేటటువంటి పరిస్థితికి తీసుకువెళ్తున్నారు. 41.15కి పరిమితం చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ద్రోహం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది ఇష్టం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయడానికి మాత్రం ప్రతి సందర్భాన్ని ఉపయోగించుకోవటం చాలా దురదృష్టకరంగా నేను భావిస్తున్నాను. ఉన్నది ఉన్నట్టుగా సాధ్యమైనంత వరకు చెప్పేటటువంటి ప్రయత్నమే మేము చేస్తున్నాం తప్ప దుర్మార్గంగా ప్రవర్తించాలని మాత్రం మేము అనుకోవటం. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్స్ మాత్రమే మేము ముందు పెడుతున్నాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పిందంతా కూడా అసత్యాలని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి వారికి కూడా తెలియపరుస్తూ ఉన్నాను. ఇంకా ఓకే, థ్యాంక్ యూ.